ఓకే ఓకే శివరామకృష్ణ గారు, శివరామకృష్ణ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం అండి. ఎస్ సార్. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. నా పేరు మరి శివరామకృష్ణ, నూజివీడ్ నియోజకవర్గం గౌడ సంఘం నాయకుడిగా ఉన్నాను. అట్లాగే నూజివీడ్లో ఏర్పాటు చేసినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. వీళ్ళు ఏదైతే ఇప్పుడు విగ్రహావిష్కరణకు సంబంధించి రాజకీయ రంగు పులివారో అది పూర్తిగా కూడా రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం. నూజివీడ్ నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి కానీ, అట్లాగే మంత్రి గారికి కానీ, శిరీష గారికి కానీ, అట్లాగే ఏ విధమైన వ్యక్తులకి కూడా దీనిలో ఆహ్వానితుల్ని ఇన్వైట్ చేయడంలో కానీ, అట్లాగే ఇక్కడ నిర్వహణకు సంబంధించి కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. ఓన్లీ ఇది నూజివీడ్ గౌడ సంఘం మాత్రమే ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమం. ఇది ఘనంగా మేము దాదాపు నియోజకవర్గంలో 65 గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టి 110 గ్రామాలుంటే నియోజకవర్గంలో 92 గ్రామాల్లో ఆహ్వానాలు మా గౌడ సోదరులకు ఇచ్చి ఘనంగా జరుపుకున్నటువంటి కార్యక్రమం. భారీగా తుక్కులూరు నుంచి బైక్ ర్యాలీతో గెస్టుల్ని సభ ప్రాంగణానికి, అట్లాగే విగ్రహావిష్కరణ సభా స్థలానికి దాదాపు 3 కిలోమీటర్లు మేర బైక్ ర్యాలీ నిర్వహించుకొని వాళ్ళందరినీ కూడా మేము ఘనంగా స్వాగతం పలికి తీసుకురావడం జరిగింది. ఇంతటి మహోత్తర కార్యక్రమాన్ని స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నేత అయినటువంటి సర్దార్ మన గౌతులచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ ఈరోజు కావాలని చెప్పి కొన్ని అగ్రకులాలు రాజకీయం చేస్తా ఉన్నాయి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు బుద్ధాయం కన్నా మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడొచ్చు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కుల సంఘ నాయకుల విగ్రహాలు పెట్టినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పార్టీల అనుమతులు తీసుకొని విగ్రహాలు పెట్టారా? అలాగే వీళ్ళు వనభోజనాలకు వెళ్ళేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో వేదికలు పంచుకోలేదా? అప్పుడు వీళ్ళు ఉన్నటువంటి పార్టీ నాయకులు అనుమతులు తీసుకొని వీళ్ళు వెళ్ళారా? అలాగే వాళ్ళు ఫంక్షన్స్కి, అట్లాగే ఎవరన్నా కర్మకాండాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులతో వీళ్ళు ఫోటోలు దిగి కౌగిలించుకోలేదా? మరి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులను సంప్రదించి ఆ కార్యక్రమానికి వెళ్ళారా? ఈరోజు కుల సంఘాలని రాజకీయ పార్టీలు శాసించలేవు. ఇప్పుడు ఏ రోజైనా కానీ కుల సంఘాలని రాజకీయ పార్టీలు శాసించలేవు. రాజకీయ పార్టీలు శాసించలేవు. కుల సంఘాలు మాత్రమే రాజకీయాలని ఏనాటికైనా కానీ శాసిస్తాయి. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. అట్లాగే ఇందాక మీకు ఒక అతను, మీరు స్టార్టింగ్ లో శిరీష గారిని విమర్శిస్తూ ఒక అతను మాట్లాడాడు కదా, అతను ఏదో పెద్ద వీరుడు సూర్యుడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అతను ఇదిగోండి, అతను కొడాల నాని గారితో దిగినటువంటి ఫోటో ఇది. ఓకే, అతను కొడాల నానితో, ఒకసారి మీరు జూమ్ చేసి కనుక చూస్తే అతను కొడాల నానితో దిగినటువంటి ఫోటో ఇది. భుజం మీద చేతులు వేయించుకొని మంచోడు మణి అని ఇతను ఐటీడీపీ కార్యకర్త, ఇతను కొడాల నానితో ఫోటోలు దిగాడు. మరి ఈరోజు తెలుగుదేశంలో నేను పోటుగాడిని అని చెప్తున్నాడు కదా. మరి అతను కొడాల నానితో, మరి కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దూషించారు, లోకేష్ గారిని ఏ విధంగా దూషించారు, భువనేశ్వర్ గారిని ఏ విధంగా దూషించారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దూషించారు, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా దూషించారు. మరి ఈడు ఎందుకు భుజాల మీద చేతులు ఎంచుకొని ఫోటో దిగాడు? ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. అట్లాగే ఇతను కే పాల్ తో కూడా ఫోటోలు దిగాడు, వెళ్ళి కే పాల్ పార్టీలో కూడా జాయిన్ అయ్యాడు. అట్లాగే ఇతను జనసేన పార్టీలో కూడా సభ్యత్వం ఉంది. ఇతనికి పార్టీ సభ్యత్వం లేనటువంటి ఏ రాజకీయ పార్టీ లేదు. ఇతని నూజివీడు దగ్గర బోరంచ గ్రామం 2 కిలోమీటర్లు. ఇతను ఇట్లాంటి కాంట్రవర్స్ పోస్టులు పెట్టి నలుగురిలో ఫేమస్ అవ్వాలని చూసే మనిషి, వ్యక్తి, అట్లాంటి మనస్తత్వం. కాబట్టి ఇదంతా అట్లాగే ఇదంతా కూడా వివాదం అవటానికి అతను పెట్టిన పోస్టులు మీడియాలో వచ్చినటువంటి వార్తలకు కారణమైతే, నూజివీడ్ నియోజకవర్గంలో సారథి గారికి వ్యతిరేకంగా అతను సారథి గారికి నూజివీడ్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు అతను ఏ విధంగా సారథి గారిని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడో
నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం సోదరులందరికీ కూడా తెలుసు. నువ్వు అలా పెట్టొద్దని కూడా చెప్పారు. అతను ఇక్కడ ఉన్నటువంటి మాజీ తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడికి కొమ్ము కాస్తూ ఈరోజు పార్టీలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మంత్రిగా ఉన్నటువంటి సారథి గారిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నాడు. నిన్న మొన్న కూడా చెప్పాడు, నాకు మంత్రి గారి వ్యవహార శైలి నచ్చక ఈ రోజు వరకు నేను అతను కలవలేదు అంటున్నాడు మంత్రి గారిని. మరి అవి కొవ్వెక్కిన మాటలు కదా. నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళ కోసం నువ్వు నియోజకవర్గంలో వచ్చి పనిచేయాలి కదా. అతను నియోజకవర్గంలో కానీ గ్రామానికి కానీ వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేసి ఓటైన పరిస్థితి ఈ రోజు ఉంది. ఇలాంటి వాళ్ళ మాటలు పోస్టులు విని ఈరోజు మనం ఇంత చర్చ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అగ్రకులాల్లో ఉన్నటువంటి నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా, వాళ్ళ కార్యక్రమాల్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు పాల్గొంటున్నారు కదా. మరి ఆ రోజు పెట్టనటువంటి చర్చ ఈ రోజు సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహం మీద ఎందుకు జరుగుతుంది? దాన్నే ఎందుకు బురద జల్లుతున్నారు? శిరీషమ్మ గారితో సర్దార్ గౌతులచ్చన్న గారి ముద్దుల మనవరాలు శిరీషమ్మ గారంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గౌడ సోదరుడు కూడా గౌరవిస్తాడు. మా జాతి గౌరవం అని చెప్పి మేమంతా కూడా మా ఆడబిడ్డ అని చెప్పి మొన్న నూజివీడు వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్క గౌడ సోదరుడు పసుపు కుంకుమ ఇచ్చి పంపించారు ఆమెకి. అట్లాంటి ఆడబిడ్డతో కన్నీరు పెట్టించారు. మేము కూడా లోకేష్ బాబు గారిలా రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నాం. దీన్ని వివాదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాబోయే కాలంలో నూజివీడు గౌడ సంఘం తరఫున బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీసీల జోరికి బడుగు బలహీన వర్గాల మీద పోస్టులు పెట్టేటప్పుడు విమర్శలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇదే కొనసాగితే ఏ రాజకీయకైనా పునాదులు కదిలేలా బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శివరామకృష్ణ గారు, మీరు కూటమిలో ఉన్నట్టున్నారు, మీరు జనసేనలో ఉన్నట్టున్నారు కదా? అవునండి. మరి మీ అధినేతకు కూటమి నేతలకు ఏమైనా మీరు సజెషన్ ఇస్తారా? ఇది పూర్తిగా కూడా ఏ ప్రభుత్వం అట్లాగే ఏ పార్టీకి